తెలంగాణ ఏర్పాటు కోసం ఆవిర్భవించిన పార్టీ బీఆర్ఎస్ అని మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి మండల అధ్యక్షుడు లింగం గౌడ్లు అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నగునూరు మండలం కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లయ్య పార్టీ శ్రేణులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ చేసిన కీలక పాత్రను గుర్తు చేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో ఎప్పటికీ ముందుంటుందని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంన ఈరోజు నంగనూరు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి పూలమాలను వేసి జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. నిజంగా గౌరవనీయులు కేసీఆర్ గారు ఏప్రిల్ 27, 2001న ఈ జెండా భుజాన్ని ఎత్తుకొని 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం చేసి అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి కేంద్ర రాజకీయ వ్యవస్థలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ దేశంలోనే 29వ రాష్ట్రంలో 29వ అతి చిన్న పిన్న వయసు గల రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశం అబ్బురపడే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినారు. ఇవాళ వ్యవసాయ రంగం, ముఖ్యంగా మన భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. ఇవాళ వ్యవసాయానికి 24 గంటల కరెంటునిచ్చి పంట పొలాలకు ప్రాజెక్టులను కాళేశ్వరం అనే మహోన్నతమైన ప్రాజెక్టు నిర్మించి ఇవాళ గోదావరి జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేసి ధాన్య భాండాగారంగా తీర్చిదిద్దినారు. అలాగే అన్ని కుల వృత్తులకు కూడా ఊతమిచ్చి ఇవాళ అన్నింటినీ పునర్జీవం పోసినారు. ఇవాళ 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ 24 గంటల కరెంటు పోయింది. ఇవాళ పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తాను, పెన్షన్లు పోయినాయి. ప్రతిదీ ఏ రంగం తీసుకున్నా కానీ ఇవాళ నిర్వీర్యం అయిపోయింది. భారత రాష్ట్ర సమితి ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా భారత శ్రేణులకు, ఈ మండల ప్రజలందరికీ ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆవిర్భావ వేడుకలు మండలంలోని 25 గ్రామాల్లో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. పార్టీ శ్రేణులందరూ ఈ రోజున 25 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఏర్పడి ఆ లక్ష్యాన్ని సాధించి 10 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క కాంగ్రెస్, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ 30 నెలల క్రితము ప్రజలకు మాయమాటలు చెప్పి 6 గ్యారంటీలతో అభయహస్తం పేరిట తత్వాసురహస్తమై ఇవాళ ప్రజల నెత్తిన తాండవం చేస్తూ ఉంది. ఈ యొక్క దుష్టపాలన పోవడానికి, ఈ యొక్క ప్రజల యొక్క పీడను, ప్రజలు పడుతున్నటువంటి బాధలను విరగడ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడుతూ మళ్ళీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారిని చేయడానికి ప్రతి ఒక్కరు కృతనిశ్చయంతో ఉన్నారని